తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏది ఏమైనా సరే తమ్ముడు తన ప్రేమను వెతుక్కుంటూ వెళ్ళాడు. ప్రేమించిన మనిషిని కలుసుకోవడానికి వెళ్ళాడు. అంతవరకు సంతోషమే కదమ్మా. రాధ కనిపిస్తే ఆనందం కాదు, వాళ్ళిద్దరూ కలిసి నా ఇంటికొస్తే సంతోషం. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఒక్కటైతే అప్పుడు నాకు నిజమైన ఆనందం ఉంటుంది. ఆ క్షణం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. నాకంత అదృష్టం లేదండి. మురారి జీవితంలో నేను ఎప్పటికీ ఉండను. నా ఊహల్లో మురారి ఉంటాడు. ఇప్పుడు ఊహించుకోవడానికి కూడా ఆస్కారం లేకుండా ఈ ఊపిరి ఆగిపోయే పరిస్థితి వచ్చింది. కానీ మురారిని చూడాలని నేను ఇంత దూరం వచ్చాను. నన్ను వెతుక్కుంటూ తను వెళ్ళాడు. ఈ కన్ను మూసేలోగా నా కళ్ళతో మురారి రూపాన్ని చూడాలి. నా ప్రేమని కళ్ళారా చూసుకుని ఆ ఆనందంతో నేను శాశ్వతంగా నిద్రలోకి వెళ్ళిపోవాలి. ఏంటండి భోజనం చేయకుండా ఇక్కడేం చేస్తున్నారు? ఆకలేదు బాను, అందుకే తినలేదు. మీకు అమ్మాయి విషయంలోనే కాదండి, మీకు అన్నం విషయంలో కూడా అబద్ధం చెప్పడం రాదని ఇప్పుడే అర్థమైంది. నా మీద కోపాన్ని ఆకలి మీద ఎందుకు చూపిస్తున్నారు? నాకు నీ మీద ప్రేమ ఉంటుంది తప్ప కోపం ఉండదు బాను, అది నీకే తెలియటం లేదు. చాలా సంతోషించాం గాని భోంచేయండి. చెప్పాను కదా ఆకలిగా లేదని. చూడండి, మీరు నా భర్త. మీరేంటో, మీ మాట ఏంటో, మీ కోపం ఏంటో ప్రతిదీ నాకు తెలుసు. మీ గురించి మీకన్నా ఎక్కువగా నాకే తెలుసు. నేను ఇందాక ఒక మాట అన్నానని మీరు అన్నం మానేసి ఆకలితో ఉంటే నేను తట్టుకుంటానని మీరెలా అనుకున్నారు? నువ్వన్నావని నేనేం బాధపడలేదు, కానీ నేను చెప్పేది నువ్వు వినిపించుకోలేదు కదా, అందుకే నాకు బాధ అనిపించింది. ఏంటండి వినిపించుకునేది? పొద్దున్న మీరు నాతో ఈరోజు నీలిమ పుట్టినరోజు నన్ను గుడికి తీసుకువెళ్ళమని అడిగింది. నేను గుడికి తీసుకెళ్లాలి భాను అంటే ఆ క్షణం ఒప్పుకోకపోయినా తర్వాతైనా అర్థం చేసుకుని నేనే మిమ్మల్ని గుడికి పంపించేదాన్ని. కానీ మీరు నాతో ఆ మాట చెప్పలేదు. ఆఫీస్లో పనుందని అబద్ధం చెప్పారు. అదే నేను తట్టుకోలేకపోయాను. మీ స్నేహితురాలకి మీరెంతో రెస్పెక్ట్ ఇస్తారని నాకు తెలుసు. అది నేను అర్థం చేసుకోకపోవడానికి నేను రాక్షసినేం కాదు కదా. సారీ భాను, నువ్వేమంటావు అన్న భయంతోనే అలా అబద్ధం చెప్పాను. కానీ నీ దగ్గర నిజం దాచాలని నేనెప్పుడూ అనుకోలేదు. మా శ్రీవారి సంగతి నాకు తెలుసు. చిన్న పిల్లాళ్ళలాంటి వారు. ఒక మాట అంటే అలిగి బొంగమూతి పెడతారు. గట్టిగా ఏదైనా అన్నానంటే అన్నం మానేసి అలిగి కూర్చుంటారు. కానీ నేను మీ భార్యనండి, మీలో సగాన్ని. మీరు బాధపడితే నా మనసుకు తెలుస్తుంది. మీకు కష్టం వస్తే నా కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తాయి. మనిద్దరి బంధం ఎంత గొప్పదో నాకు తెలుసు. మన మధ్య ఎప్పుడు ఎవరూ రాకూడదనే నేను కోరుకుంటాను. నాకు మీరు, మీకు నేను, మనిద్దరికీ ఎంతో ప్రతిరూపమైన మన పాప. మన ముగ్గురమే జీవితంగా ఉండాలని అనుకుంటాను. అంతేకాని మరో మనిషి ప్రస్తావన మన మధ్య ఉండకూడదనేదే నా ఆలోచన. చూడు బాను, నువ్వు లేవు, ఎప్పటికీ రావు అని అందరూ చెప్పినా, ఆ నిజాన్ని అందరూ నమ్మినా నేను మాత్రం నమ్మలేదు. నా మనసు నాకు చెప్పింది నా బాను ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుందని. నీ గురించి ఆలోచించిన మనిషిని నేను. నీకు దూరంగా బ్రతకలేను.
నువ్వు దూరం అయిపోతావనే ఊహని కూడా నేను తట్టుకోలేను. నా బలము బలహీనత రెండూ నువ్వే బాను. అందుకే నువ్వు నవ్వితే నేను పొంగిపోతాను, నువ్వు కోపంగా నాతో మాట్లాడితే నేను బాధపడతాను. ఇంత అభిమానించే మీ ప్రేమని కాదని నేనెందుకుంటానండి? అయినా మీకు దూరంగా నేనెలా బతకగలను? గతాన్ని మర్చిపోయి నా భవిష్యత్ ఏంటో తెలియకపోయినా నా ఆలోచనంతా ఒకటే ఉండేది. నేనేంటో తెలుసుకోవాలి, నా వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళిపోవాలి అని. అయినా ఆ మతిమరుపులో కూడా నీడగా మీరే గుర్తున్నారు. మీ దగ్గరికి రావాలనే కోరిక మళ్ళీ నాకు గతాన్ని గుర్తుకొచ్చేలా చేసింది. ఇదేనండి నిజమైన ప్రేమకు నిదర్శనం. మన మధ్య ఎలాంటి అపోహలు అపార్థాలు లేవు. ఎప్పటికీ ఒకటిగానే ఉంటాం. ముందు అన్నం తినండి. అమ్మా, ఏంటి అంత కోపంగా ఉన్నావు? కోపంగా కాకుండా ఇంకేముందే? అసలు మనం ఇంట్లో ఎవరి కోసం ఉంటున్నాం? మన నీలిమ ఉండమందని ఉంటున్నాం. అంతేకాదు, ఇది మన నీలిమ ఇల్లు అనుకుని ఉంటున్నాం. తను ఈ ఇంటి ఇల్లాలనుకుంటున్నాం. కూతురు అత్తవారిల్లే కదా అని అనుకుంటున్నాం. ఇదంతా తెలిసిందే కదమ్మా, మళ్ళీ ఎందుకు చెప్తున్నావు? ఇదంతా మనం అనుకుంటున్నామే, కానీ నీలిమకి ఇంట్లో స్థానం కనిపించడం లేదు. ఎంతసేపు నీలిమని ఇంట్లో ఒంటరిని చేస్తున్నారు. ఆ భాను ఆడింది ఆట, పాడింది పాట అవుతోంది. ఇంకా ఎప్పటికీ కార్తీక్ మనసులో నీలిమకు స్థానం రాదు అన్నట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. అది చూస్తే నాకు ఒళ్ళు మండిపోతోంది. మనం మాత్రం ఏం చేస్తామమ్మా? నీలిమ ఏదో కార్తీక్ని మార్చుకునే ప్రయత్నం చేస్తుందనుకునేసరికి ఆ భాను కంటపడింది. తను వచ్చిన దగ్గర నుంచి నా గుండెల్లో ఉన్న భాను నా కళ్ళు ముందుకు వచ్చేసింది. తనే నా జీవితాన్ని కార్తీక్ తెగ మురిసిపోతున్నాడు. ఇంట్లో వాళ్ళందరూ కార్తీక్ సపోర్ట్ చేస్తున్నారు. అవునే, చాలా తెలివిగా భాను ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవ్వరూ ఏమీ మాట్లాడొద్దని మన నోరు మూయించారు. మరి పరిస్థితి ఇలాగే ఉంటే వాళ్ళిద్దరూ ఒకటవుతారు, మన నీలిమ ఒంటరిదైపోతుంది. అదేనే నా భయం. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. ఏంటమ్మా అది? కార్తీక్ ఇక్కడే ఉన్నంత వరకు భానుని మర్చిపోడు. అందుకే కార్తీక్ ఇక్కడ ఉండకూడదు. నీలిమన్ తీసుకుని అమెరికాకి వెళ్ళిపోవాలి. అక్కడ వాళ్ళిద్దరే ఉంటారు. నీలిమ తప్ప కార్తీక్కి ఇంకో ప్రపంచం ఉండదు. అప్పుడు నీలిమని కార్తీక్ తన జీవితంలోకి తీసుకుంటాడు. ఒక్కసారి నీలిమని ఇష్టపడడం మొదలుపెట్టాడంటే అసలు మర్చిపోవడం జరగదే. అందుకేనే వాళ్ళిద్దరిని అమెరికా పంపించే ఏర్పాట్లు చేయాలి. అలా చెయ్యాలని నువ్వు నేను అనుకుంటే సరిపోదు కదమ్మా. మనమేం చేసినా అమెరికా కాదు కదా, అమీర్పేట్ దాకా కూడా పంపించలేం. అలా వాళ్ళు వెళ్ళాలంటే ముందు ఊర్మిళ అంటే ఒప్పుకోవాలి. ఆవిడ తలుచుకుంటేనే ఆ పని జరుగుతుంది. తల్లి మాట కాదనిలేక కార్తీక్ కూడా వెళ్తాడు. అయితే ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే వెళ్ళి ఆవిడతో మాట్లాడదాం. నా కూతురు జీవితం ఏంటి అని నిలదీద్దాం. ఏం చేసినా సరే ఆవిడ్ని ఒప్పించి అమెరికా పంపించి ఏర్పాట్లు చేద్దాం. పదా పదా.